రైతులకు నూతన పాస్ బుక్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్. నంద్యాల ఆసుపత్రి వద్ద శానిటేషన్ కార్మికులు ఆందోళన. ప్రతి మృతుడి కుటుంబానికి 1 కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. టౌన్ ఎస్ఐ హెచ్చరిక. ఇకపై మత్తు పదార్థాలకు పోలీసులు చెక్. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. నంద్యాలలో ఘనంగా బ్రహ్మానందీశ్వర స్వామి నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం. మంత్రివర్యులు, పూజ్యులు, పెద్దలు ఎన్ఎండి సార్ గారికి నిబంధనలకు అనుసరించి మన యొక్క సర్వే ప్రకారం మనకు రావాల్సినటువంటి హక్కును అట్కో కేదారేశ్వర్ గారు, తర్వాత దూదేకుల ఖచ్చితంగా మీకు కావాల్సిన చేస్తాం, ఒక టీం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ రోజు ఇంత త్వరగా మన గ్రామంలో పాస్బుక్లు పంచుకుంటున్నామంటే ఆర్టీఓ గారు సెలవుని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు వేదిక పైన పెద్దలు చెప్పినారు, మరీ రిపీట్ చేయాల్సిన లేదు. మన మంత్రి గారు ఖచ్చితంగా మనకు చేస్తారన్న ఉద్దేశంతో నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సదా విఘ్నతగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, నాగ వెంకటరామ శివ, వై ఉమామహేశ్వరరావు, తిరుపాలయ్య, తిరుపల శ్రీనివాస్ రెడ్డి గారు, సో మీ అందరికీ తెలుసు, మీ పాత పాస్బుక్ మీకు ఎట్లా ఉండేది, ఇప్పుడు వచ్చిన పాస్బుక్ ఎట్లా ఉన్నాయి, గతంలో ఉన్న పాస్బుక్ అంటే ఇప్పుడు ఉన్న పాస్బుక్ ఎట్లా బెటర్ ఉంది అదే మీకు చెప్పాడు. ఈ పాస్బుక్స్ లో మీ భూమి ఎట్లా ఉంది, మీ ఏరియా ఎంత ఉంది, మీ ఫోటో అంతా అప్డేటెడ్ ఉంటుంది. దీంట్లో ఈ రోజు ఇచ్చిన పాస్బుక్ లో కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉండొచ్చు. సపోజ్ మీరు చెక్ చేసిన తర్వాత మీ కట్లు కొన్ని మారినాయి, ఒక పొలం విస్తీర్ణం కొంచెం తగ్గింది, ఎక్కువ పడింది, లేకపోతే పేరులో కొన్ని మిస్టేక్ ఉండొచ్చు, ఆధార్ కార్డులో మిస్టేక్ ఉండొచ్చు. అది మనం సరి చేయాలంటే మీ దగ్గర విలేజ్ సర్వర్ ఉంటాడు, బిఆర్ ఉంటాడు, వాళ్ళ దగ్గర మీరు అప్లై ఇస్తే మేము అది కూడా సరి చేసిస్తాం. నేను చెప్పేది ఏంటి, ఇది వచ్చింది ఒక 1% ఇంకా ప్రాబ్లం ఉండొచ్చు, అది నేను చెప్తున్నాను. ఆ ప్రాబ్లం కూడా మనం ఇమీడియట్లీ రిజాల్వ్ చేయగలుగుతాం. పెద్ద ఇష్యూస్ ఉండవు, చిన్న చిన్న ఇష్యూలు కొన్ని ఉంటాయి. కొన్ని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి చెప్తారు. జాయింట్ ఎల్పిఎంస్ అంటే మీ భూమిలో సర్వే జరిగినప్పుడు ఆ సర్వే చేసినప్పుడు మీ సైడ్ నుంచి ఎవరు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, మీ పక్క వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళందరూ కలిపి ఒక ఎల్పిఎం అంటే మీ భూమి ఏముంది దానికి ఒక మ్యాప్ ఉంటుంది, అందరూ కలిపి ఒకే మ్యాప్ తయారు చేస్తారు, ఒకే ఆధార్ నంబర్ ఎల్పిఎం నంబర్ ఇస్తారు. దాన్ని విడి చేయాలంటే దానికి కూడా మనం చేసిస్తాం. అది కూడా పెద్ద ప్రాసెస్ కాదు, ఎక్కువ టైం పడదు. మీరు చెక్ చేయండి, మాకు సమాచారం ఏమంటే అది కూడా మేము రిజాల్వ్ చేస్తాం. ఇప్పుడు భూమి అంటే ఒక పెద్ద ఇమోషన్ ఉంటుంది, మీ తాత నుంచి మీ నాన్న నుంచి ఎప్పుడో మీ
యాన్సెస్టర్ నుంచి మీకు వచ్చేది భూమి. సో ప్రతి భూమికి ఒక ఎమోషన్ ఉంటుంది. సో అది మాకు కూడా తెలుసు. ఒక భూమిలో ఒక సెంట్ తగ్గింది అంటే ఎంత బాధ ఉంటుంది, అది మాకు తెలుసు. కొన్నిసారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు రిజాల్వ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒకే గ్రామంలో 100 సమస్యలు కూడా ఉండొచ్చు. ఒకటి ఉంటే సమస్య దాన్ని పరిష్కారం చేయాలంటే 2 పార్టీస్ ఉంటారు, ఒకరు వస్తారు ఒకరు రారు. అట్లాంటి సమస్య ఉన్నప్పుడు మాకు కూడా కొంచెం ఇబ్బందాలు ఉంటాయి, దానివల్ల టైం పడుతుంది. బట్ మేము ఉన్న అన్ని సమస్యలు రీసర్వే గురించి వివిధ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అన్ని రిజాల్వ్ చేపిస్తాము. చివరికి ఇప్పుడు ఈ రీసర్వే జరిగిన తర్వాత రీసర్వే ఒక పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు, ఇది బ్రిటిష్ టైంలో స్టార్ట్ అయింది, అప్పుడు జరిగింది, 100 సంవత్సరాల క్రితం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు చేసాము. సో దీని మొత్తం క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే మీకే వెళ్తుంది. మీరు చేసే కోఆపరేషన్, మీ అందరికీ మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు, మాకు సహకారం చేశారు, దానివల్ల రీసర్వే కంప్లీట్ అయింది. దానికోసం మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి వచ్చినట్టు మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ దీంట్లో మీ ఫోటోలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఎవరి ఫోటోలు ఉన్నాయి, ఎవరు చెప్పాలి మీరు. ఆయనకి ఏం సంబంధం? మన పొలము మీ తాతగారిది, ముత్తాతగారిది, మీ వంశీయులది, మీకు సంబంధించింది. ఆయన ఫోటో ఎందుకు వేసుకోవాలి శాశ్వతంగా? ప్రభుత్వంది, ప్రభుత్వం ఎంఎల్ఏ ఇష్టం, గవర్నమెంట్ ఎంఎల్ఏ ఇది. ఎవరి ఫోటో లేదు. పొలం హక్కుదారుడు ఎవడు ఉన్నాడో ఆ హక్కుదారుదే పొలం ఉంది. నువ్వు దీంట్లో యాప్ ఇచ్చినారు, చుట్టుపక్కల ఎవరు పొలాలు ఏం కదా, ఏదైనా మీకు రాళ్ళు పాతింటారు, ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే మీరు ఇమీడియట్లీగా దాన్ని స్కాన్ చేసుకోవచ్చు. మీరు ఇమీడియట్గా తహసీల్దార్ ఎంఆర్ఓ గారు తెలియజేస్తూ, లేకపోతే ఆర్డీఓ గారు ఉన్నారు, జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి. కాబట్టి ఈ సదుపాయం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు. లేకపోతే ఎవరు చేశారా? జగన్కి ఏం సంబంధం? మన ప్రాపర్టీ, ఆయనకేం సంబంధం? దీనివల్ల ఎన్ని అవకతవకలు జరిగినాయి. మీరు దానివల్లనే కదా కలెక్టర్ గారు, జేసీ గారు ఇక్కడ కూర్చొని మీకు అవకతవకలు జరిగినాయి, తప్పులు జరిగినాయి, కొలతలు తప్పులు వేసినారు. కొలతలు ఇక్కడే సర్వేను కూర్చోబెట్టి, విఆర్ కూర్చోబెట్టి 1-2 నెలలు కంప్లీట్ చేస్తాం మీకు అని చెప్పినారు. కాబట్టి జేసీ గారు కూడా మరి ఆ కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి మన పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు చాలా మహిళా బిడ్డలు వచ్చిన ఆడబిడ్డలు కూడా చాలా మంది, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, గ్రామ సమస్యలు కూడా మస్తుగా ఉన్నాయి. ఆ రోజుల్లో 45 ఏళ్ళ కింద ఎప్పుడన్నా ఆడబిడ్డ వచ్చి కూర్చుంటారు మీటింగ్లో, ఎప్పుడన్నా అడిగేవాళ్ళ, ఏదైనా సమస్యలు చెప్పేవాళ్ళ? ఇప్పుడు గ్రామాల పట్టణాలు మీకన్నా మనకన్నా వాళ్ళే చెప్తున్నారు సమస్యలు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఇంట్లో వాళ్ళ సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి వాళ్ళకి తెలుసు. ఈరోజు వాళ్ళకి సమస్యలు ఉండకూడదనే ముఖ్యమంత్రి గారు ఎన్ని మంచి సంక్షేమ కార్యక్రమం చేశారు. ఇందాక లోకేష్ చెప్పాడు కదా, తల్లికి వందనం చెప్పారు. ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు ఈరోజు తల్లి కోసం చదువుకోవడానికి ప్రభుత్వం ఇస్తుందే. గత ప్రభుత్వంలో 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వంలో 67 లక్షల మందికి, అంటే 25 లక్షల మంది కుటుంబాలకు పిల్లలకు ఈరోజు ఎక్కువ వేసిన అంటే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది? 1వ తేదీ నేను కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎవరి ప్రతి అధికారి కూడా 1వ తేదీ ఇంటికాడికి పోయి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవారికి పోయి మనం వాళ్ళ సంతోషం పంచుకొని వాళ్ళు 4,000 రూపాయలు ఇవ్వాలి. ఈ అవకాశం ఎవరు కలిగినారు? ఎంతో ఏడన్నా భారతదేశంలో 4,000 రూపాయలు పెన్షన్ ఎవరైనా ఇస్తున్నారా? మీరు గూగుల్లో కొట్టి వస్తుంది కదా, ఎవరైనా ఇస్తున్నారా? ఈ సంక్షేమం ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎంత పెరిగిపోయింది. ఇప్పుడు ఆ యుద్ధం వల్ల అందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. గ్యాస్ రేటు విపరీతంగా పెరిగిపోతా ఉంది. మహిళలకు ఉచితంగా 3 గ్యాసులు సిలిండర్ ఇస్తామనేమో పేదవారికి. బస్సులో లేడీస్ అయితే ఇష్టం వచ్చింది వాళ్ళకి పోవడానికి అవకాశం కలిగించింది. నాకే ఫోన్ చేశారు, శ్రీశైలం పోవాలా, తిరుపతి పోవాలా, మహిళలు బస్సు పెట్టమని. వాళ్ళతో పాటు మగవాళ్ళు టికెట్ కొడతారని. వాడి పోనీకి రానికి ఎంత డీజిల్ అవుతుంది? ఆలోచన చేయాలి. ఉచితంగా ఎంత భారం అవుతుంది ప్రభుత్వానికి? 100 కోట్లు భారం అవుతుంది. అయినా ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి మాట ప్రకారం ఈరోజు ప్రభుత్వం మన ఆడబిడ్డలు పెడుతున్నారు. వారు ఎక్కడికైనా పోనీయండి, వాళ్ళకు ఉచితంగా బస్సు. కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు, నేను కూడా చేశాను. వెంకటేశ్వరం దాటేటప్పుడు నేను చూస్తే మహిళలు ఎండకు నిలబడితే వాడు ఆపకుండా వెళ్ళిపోయినాడు చూసాం మేము. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏదో డ్రైవర్ తప్పు కదా, ఎండకు నిలబడినారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఉచితంగా బస్సు వేసినారు. ఆడవాళ్ళు నిలబడితే వాడు లేడీస్ నిలబడితే ఆపకుండా వెళ్ళిపోయినాడు. ఆర్టీసీ నెంబర్ ఇచ్చి మా వాడు ఆర్ఎంకి చెప్పినాడు, ఎవడు ఈ డ్రైవరు ఈ నెంబర్కు ఈరోజు పోయినాడు ఈ టైంకి ఫలాన్ టైంకి, అక్కడ మహిళలు నిలబడితే ఇంటెన్షనల్గా కూడా ఆపకుండా వెళ్ళిపోయినాడని. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కదా. ఈరోజు పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదే గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా మనకు 6 అంటే 6 సూపర్, అదే
సూపర్ 6 అని చెప్పినారు. అంటే దాని మీద ప్రభుత్వ ప్రజలకు ఉచితంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు డిఎస్సి జరిగింది. పిల్లలు డిఎస్సి చదువుకొని పాస్ అయ్యి టీచర్లు పనిచేస్తారు. మేము ఇక్కడ 99 నుంచి ఇక్కడ మేము పనిచేసినాం. నేను జిల్లా మెడికల్ కాంట్రాక్ట్ ప్రెసిడెంట్ను. ఇక్కడ 99 నుంచి మేము పనిచేసినాం. కాకపోతే ఏ కాంట్రాక్ట్ వచ్చినా మమ్మల్ని చేయలేదు. ఈ పద్మావతి గ్రూప్ కాంట్రాక్ట్ వచ్చి మమ్మల్ని తొలగించడం అనేది సమంజసం కాదు ఆయనకు. అయినా ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా మీకు వయసు ఈసారి అనుకోలే, ఎవరు వచ్చినా వయసు అనకలే, మీరు బాగా పనిచేస్తున్నారని చెప్పి మన టైంలో కూడా మంచిగా డాక్టర్లు సిస్టర్లు మొత్తం కూడా అందరూ కష్టపడినారు. కష్టపడి పనులు చేసినాము. కానీ ఈనాడు 50 ఏళ్ళు వచ్చినాయి తొలగించడంలో వాళ్ళు రోడ్డు మీద అన్నారు సార్ భాస్కర్ నాయుడు సార్. దయచేసి వాళ్ళను మీరు విధులలోకి తీసుకోమని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీకు మేమేమి ఇచ్చేయలేదు కదా, మేము జీతాలు అడగటంలే, మీరు ఎంత ఇచ్చినా మేము తీసుకొని మేము వచ్చే ఇట్నే కాలాలు గడుపుకుంటూ పోయినాం. కాకపోతే 50 ఏళ్ళు దయచేసి ఈనాడు రోడ్డు మీద అన్నారు. ఈ వయసులో మాకు ఇన్నాళ్ళు ప్రాయంలో కొడుకులకు కోడళ్ళ కోసం పనిచేసినాం. ఇప్పుడు మా కోసం మేము పనిచేసుకోవాలని చెప్పి మాకు ఒక ఆశ ఉంది. దయచేసి 13 మందిని తీసుకోమని కోరుతున్నాం. నమస్కారం. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ప్రభుత్వం దాన్ని ఇమ్మీడియట్ గా స్పందించి క్షతగాత్రులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మంత్రివర్యులు, హోంమంత్రి పొంగలపూడి అనిత గారు అందరూ వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఎప్పుడైనా సరే మరణించిన వాళ్ళ కుటుంబాల్లో ఏ రకమైన బాధ ఉంటుంది అని చెప్పేసి పరామర్శకు వెళ్ళే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు అడిగితే ఆవేశపడి ఆ అసోసియేషన్ వాళ్ళను ఆ రకంగా తులనాడడం ఎంతవరకు సమంజసం? బాధితుల తరఫున అక్కడ ఉండే అసోసియేషన్ వాళ్ళు క్లియర్గా అడుగుతూ ఉంటే మీ కుటుంబంలో వ్యక్తులు చనిపోలేదు కదా, అది ఎంతవరకు సమంజసం? ఈ రకంగా మాట్లాడడం మీ వినతిగా వదిలేస్తా ఉన్నారు. ఏ రకంగా ఉన్నారు? మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా అసూలు బాలిన వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ గురించి మాట్లాడితే మీరు అంత ఓపిక లేకుండా అంత అసహనంగా మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? లోకేష్ గారు తప్పది. నష్టపోయిన వ్యక్తులను ఆదుకోవాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. 9 మంది ఇప్పటికీ చనిపోయారు. ఇంకా హాస్పిటల్లో చికిత్సలు పొందుతూ 80% 90% కాలిపోయి ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తక్షణ సహాయం కింద ఆదుకోవాలి. మీరు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సింది పోయి ఈ రోజు వరకు ఇవ్వవలసిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఫండ్, మిగతా అరియర్స్ అన్ని కలిపి వీళ్లకు 1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి సహాయ నిధి కింద 2 లక్షల రూపాయలు వస్తూ ఉంది. ఇవన్నీ కలిపి 1.72 కోట్ల రూపాయలు మొత్తం అవుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చింది ఏమన్నా ఉందా? 1.72 కోట్ల రూపాయలు అన్ని కలిపి వస్తూ ఉన్నాయి. అవి వాళ్ళకి ఇవ్వడం అయితే మీరు ఇస్తామని అయితే చెప్తున్నాను. నేను ప్రభుత్వాన్ని క్లియర్గా అడుగుతున్నాను, మీ తరఫున ఏమన్నా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇవ్వాల్సిన అవసరం ఉంది. నష్టపోయిన వ్యక్తులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అదే మా జగనన్న క్షతగాత్రుల దగ్గరికి పోయి పరామర్శించడం జరిగింది. వాళ్లకు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి వస్తే ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు రావాలని చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో రాబోయేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన 1 నెల రోజుల లోపలనే ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు తమ వంతుగా సహాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మరొక్కసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రతి బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలు సహాయం తక్షణం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం.
ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్స్ నడిపిన వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడును. అదేవిధంగా మైనర్ పిల్లలకు వాహనాలు, బైకులు కానీ ఏవైనా వాహనాలు ఇచ్చి డ్రైవింగ్ చేస్తే ఓనర్ల పైన కూడా, యజమానులపై కూడా, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబడతాం. దయచేసి ఎవరు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. అదేవిధంగా చాలామంది వెహికల్స్ అమ్ముతున్నారు కానీ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించడంలే. ఆ విధంగా ఎవరైనా వాహనాలు అమ్మి అక్కడ ఆ వాహనం కొన్న వ్యక్తి ఏదైనా ప్రమాదం చేసిన ఎడల అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మళ్ళీ ఓనర్ కూడా చట్టప్రకారం నిందితుడు అవుతాడు. కాబట్టి దయచేసి ఎవరైనా వాహనాలు అమ్మితే ఖచ్చితంగా వారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేపియండి. మీరు ఎవరైనా అమ్మితే కొన్న వ్యక్తి పైన వాహనాలు వాళ్ళపైన ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించాలి. అదేవిధంగా రోడ్లపైన వేగంగా స్పీడ్గా ర్యాష్గా డ్రైవింగ్ చేసినా కానీ, చిన్నపిల్లలు అనవసరంగా రోడ్ల మీద స్పీడ్గా తిరిగినా కానీ వారి పిల్లల తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేస్తాము. అదేవిధంగా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి యువత ఎవరు కూడా అధిక స్పీడ్తో వాహనాలు నడపడం కానీ, సైలెన్సర్లు వేరే పెట్టి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం కానీ, ట్రాఫిక్ అంతరాయం కలిగించడం కానీ చేస్తే సదరు మోటార్ వాహనాల డ్రైవర్లపైన, ఓనర్లపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మత్తు పదార్థాలకు కానీ యువత దేనికి కూడా బానిసలు కాకుండా బాగా ఉండాలని చెప్పి, అదేవిధంగా పోలీసు వారికి సహకరిస్తూ రోడ్డు ప్రమాదాలు నివారణకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మత్తు పదార్థాలు తర్వాత గంజాయి వాడిన వాళ్ళపైన కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. యువత కూడా వాటి వైపున గంజాయి వాటి దూరంగా ఉండాలని, అదేవిధంగా ఎవరైనా గంజాయి అమ్మినా వాటికి సమాచారం మాకు తెలిపితే రహస్యంగా ఉంచి దాడులు కొనసాగిస్తామని, అదేవిధంగా ఎవరైనా గంజాయి అమ్ముతూ దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పేదల పెళ్లి శ్రీ ఎన్ఎల్ఏ పరుసాని ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మంత్రివర్గాలకు స్వాగతం. వేదికను అలంకరించవలసిందిగా బొమ్మనందేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు మంత్రివర్గాలకు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల పరిష్కారి ఆశీర్వాదంతో ఈనాటి ఎన్నికై ఈరోజు పెద్దలు అడగాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకు మూలపట్ట చోటే నంద్యాల ప్రథమ దేవాలయం. అది నంద్యాల గ్రామం ఈ చుట్టుపక్కల ఉండేది నంద్యాల గ్రామం. ఆ రోజుల్లో 7,000 జనాభా ఉండేది 1899లో. మూలపట్ల గడప మున్సిపాలిటీ చేశారు దీన్ని. చిన్న గ్రామం, ఈ 2 ఆలయాలు తప్ప నుంచి ఏమి లేవు. ఇప్పుడు ఆ రోజు దానికోసం ఆలయానికి నారాయణ వేశాం. నారాయణ అంటే కమిట్మెంట్, డెడికేషన్ గా పనిచేస్తాడని నారాయణకి వేశాం. ఆ దేవాలయానికి దాదాపుగా 1,50,00,000 రూపాయలు ఇచ్చాం. ఆ పని జరుగుతూ ఉంది. ఆంజనేయ స్వామి దేవుని కూడా పోయి చూపించాడు నాకు. అన్నయ్య ఎవరు ఆంజనేయ స్వామికి డాక్టర్ అనిల్ గారు, ఆయన శ్రద్ధగా నన్ను వచ్చి అడిగినాడు, సార్ నాకు ఆ దేవాలయానికి ఆంజనేయ స్వామి చాలా భక్తి, మీరు నాకు దేవాలయానికి చైర్మన్ చేయండి అని. నేను గతంలో కూడా అక్కడ బొల్లెత్తి నరసింహ గారు ఉన్నారు. ఆయన నన్ను అడిగాడు, ఆంజనేయ స్వామి గుడి ఉండాలి ఇక్కడ, ఆంజనేయ స్వామి గుడి లేదు, మనం ఆంజనేయ స్వామి గుడిలో రాముని గుడి లేకుండా ఎట్లా అన్నాడు. మరి ఏం కావాలని చెప్పాను, రాముని ఆలయం కట్టారా, సహాయం చేయాలి. ఓకే అని చెప్పాను. అక్కడ రామాలయం లోపల కట్టించాడు. ఆయన కమిట్మెంట్ నాది కాదు, ఆయన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేశారు. ఎందుకో పని చేసిన పేరు చెప్పాలా. తర్వాత మనం అనిల్ గారి తాత చేశారు, కృష్ణమూర్తి గారు చేశారు, కూర్చొనయ్య, అందరు కూడా బ్రహ్మాండ పనిచేశారు. వాళ్ళ చాలా పిల్లలు చాలా మంది తెలుసు దాన్ని ఇతర రూపకల్పన చేశామో చూడాలా. కాబట్టి ఆలయంతో పాటు మేము అందరికి ఇవ్వాలా. ఈరోజు మనమంతా కుల మతాలకు అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎన్నో దేవాలయాలకు ఇచ్చాం. ఈ మధ్య దాదాపు 7-8 కోట్లు ఇచ్చా. మళ్ళీ ఇప్పుడు
మళ్ళీ ఈయన అడుగుతున్నాడు రామకృష్ణ ఇంకా అప్పుడే ప్రమాణ స్వీకారం పోయింది, అప్పుడే అడుగుతున్నాడు అన్నాడు కళ్యాణ మండపం కట్టిస్తామని. ఇది చిన్నగా అయిపోయింది, ఇది కాదు కళ్యాణ మండపం కావాలంటే మీరు చూడండి, మీరు మీ దగ్గర ఏముంది చూసి మీకు 20% కాంట్రిబ్యూషన్ ఉండాలా, దాన్ని బట్టి మీకు డబ్బులు ఇస్తారు. మీరు 20% కాంట్రిబ్యూషన్ మీరు ఎంత చేయగలుగుతారు, మీకు అరియర్స్ ఏమైనా ఉన్నాయా వచ్చేటి ప్రభుత్వం నుంచి అవన్నీ నాకు చూసి మీరు ఎస్టిమేట్ ఏంటి, మీ స్థలం ఏంటో ఉన్నాయి. ఈ దేవాలయానికి చాలా స్థలం ఉండాలి. మామూలుగా నరిగడకు మధ్యకు దీనికి మధ్య రోడ్డు తప్పనిచ్చి కందకం, ఇదంతా కందకం ఉండేది. ఈ కందకం అంతా మూసేసి చాలా మంది ఇల్లు వేసుకుని అమ్ముకున్నారు ఇల్లీగల్ గా. దేవాలయానికి సంబంధించిన స్థలం ఉండాలా, అక్కడ స్కూల్ నడుస్తా ఉంది, ఆ స్కూల్ పరిస్థితి ఏమి ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా ఈ దేవాలయానికి మీరు అధ్యక్షత తర్వాత నా అంబిషన్ ఏమిటంటే దీని ద్వారా మంచి పని జరగాల చేయాలని నా అంబిషన్. ఎందుకంటే మన ఎన్నికల చర్యలు పని చేయాలి కదా, ఫలానా వ్యక్తులు ఫలానా మెంబర్ ఉన్నప్పుడు ఒక మంచి పని జరిగింది, ఒక కంకర్యం జరిగింది ఇక్కడ అనేది ఒకటి రావాలి పేరు. ఇది ఫరూక్ గారు చేసినప్పుడు ఈ పని చేశారు అనేది రావాలి. కాబట్టి ఎక్కడైనా కానీ మసీదులో కానీ జరిగేచ్చారు. ఎందుకంటే కాంపిటీషన్ నేను ఆలోచిస్తా, ఇది ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలా, ఇది నా కర్తవ్యం. ఇప్పుడు సాయిబాబా దేవుల గురించి చెప్పారు రామచంద్ర గారు. సాయిబాబా దేవుల వద్ద నీకు తెలుసు, నాగులుకుంటా చాలా మంది తెలుసు, అడంతా క్రిమినల్ గరీబ్ దాన్ని అది ఇచ్చిన తర్వాత ఈశ్వరుడి టెంపుల్ చైర్మన్ గా ఎన్నికైన మన రామకృష్ణ అన్నకి ధన్యవాదాలు. అట్లానే మోహన్ గుప్తా గారికి, కమ్యూనిటీ మెంబర్స్ అందరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఒక్కసారి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక దాన్ని మనం ఈ టెంపుల్ ని ఎట్లా డెవలప్ చేయాలా, మన ఏమంటే భక్తులు వస్తే వాళ్ళకి ఎట్లా సేవ చేయాలా, మనం అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలా. ఎందుకంటే మీరు చూస్తున్నారు, దాదాపు నంద్యాలలో మనం 2 సంవత్సరాల్లో దాదాపు 7 కోట్లు మనం టెంపుల్స్ కి డెవలప్మెంట్ కోసం ఇచ్చినాం. గోస్పాడు మండలంలో దాదాపు 2 కోట్ల పైన ఇచ్చినాం, నంద్యాల మండలంలో ఇస్తున్నాం. అట్లానే నంద్యాల టెంపుల్స్ లో కూడా మనం టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాం. ఖచ్చితంగా మనం ఈ టెంపుల్ కూడా మనం డెవలప్ చేయాలని చైర్మన్ గారికి, నూతన ఎన్నిక చైర్మన్ గారికి మీరు కూడా ఏమన్నా ఇది ఉంటే ముందు తీసుకువచ్చి మినిస్టర్ గారికి చెప్పి కంపల్సరీ టెంపుల్ ని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి రాజేశ్వరి అమ్మవార్ల నూతన పాలక మండలి ఏర్పాటులో భాగంగా ఈరోజు నన్ను చైర్మన్ గా ఎన్నిక చేయడము, నా తరపున నాకు సపోర్ట్ గా పాలక మండలి సభ్యులు ఎన్నిక చేయడం వలన ఈరోజు మా నంద్యాల పట్టణ గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ అన్నగారి సహకారంతో, మరి యువ నాయకుడు ఫిరోజన్న సహకారంతో, మా ప్రముఖ న్యాయవాది రామచంద్ర అన్న గారి సహకారంతో ఈ పాలక మండలిలో నన్ను చైర్మన్ గా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అంతేకాకుండా ఈ వేదికను అలంకరించిన ప్రతి పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఈ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానము దాదాపుగా నవనందులు అంటే నంద చక్రవర్తులు పరిపాలించే సమయంలో ఈ దేవాలయం కట్టబడిందని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. మరి ఈ దేవాలయం దాదాపుగా పురాతనమైన దేవాలయం. నంద్యాల పట్టణంలో గతంలో మరి ఫరూక్ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ దేవాలయానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించడము అంతో ఇంతో ఇతోధికంగా డెవలప్ కావడం జరిగింది. మరలా ఇప్పుడు మరి ఈ దేవాలయానికి కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి పెద్దలు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ కళ్యాణ మండపం చాలా ఎరుపుగా ఉంది, దానికి సంబంధించిన ఒక కళ్యాణ మండపానికి ఏమైనా సీరియస్ ఫండ్స్ మాకు రిలీజ్ చేయిస్తే మీ పేరున మేము ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకొని ముందు బాటలో తీసుకొని పోయి నంద్యాల పట్టణ ప్రజలకు ఉపయోగపరంగా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పేరు ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా ఈ నంద్యాల పట్టణ ప్రజలే కాకుండా వీధి వాసులు అందరితో సహకారం తీసుకొని దాతల సహకారంతో ముందుకు తీసుకొని పోయి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ దేవస్థానం చైర్మన్ బోయ రామకృష్ణ గారు, మిగిలిన ధర్మకర్తలందరికీ కూడా కంగ్రాచులేషన్, ధన్యవాదాలు తెలుపుతూ, దేవాలయాలు అనేటివి ఇది ప్రాచీన దేవాలయం, సుమారుగా 600 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం. దేవాలయాలన్నీ కూడా ఏ దేవాలయం అయినా కానీ ఒక క్రమశిక్షణ,
సంస్కారము, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సేవ, భక్తులకు సేవ, దేవుడికి సేవ, సమాజ సేవ, వీటన్నింటి కూడా కేంద్ర బిందువులు దేవాలయాలు. దేవాలయాల వల్లనే మనలో ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ధర్మచింతనతో ఉంటేనే సమాజం శాంతియుతంగా ఉంటుంది. అటువంటి సంస్కారాన్ని నేర్పించే దేవాలయాలు ఈ సమాజానికి అవసరము. ఆ దేవాలయాల వల్లనే ఈ భారతదేశంలో ఇంకా ఇంత వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా, వివిధ రకాల భాషలు, వివిధ రకాల వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా భారతదేశంలో ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. మతం కానీ దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా సమాజం శాంతియుతంగా జీవించడానికి. అటువంటి దేవాలయానికి ఈరోజు ధర్మకర్తలను ఏర్పాటు చేయడం జరిగింది. రామకృష్ణ గారి గతంలో మహానంది దేవస్థానంలో 2 సార్లు ధర్మకర్తగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. దేవాలయానికి ఎప్పుడు కూడా భక్తితో ఉండాలి, లేదా నమ్మకంగా ఉండాలి, దేవాలయానికి చేయగలిగిన సేవ చేయాలి, భక్తులకు సర్వీస్ చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన మన మంత్రివర్యుల గారికి రావడం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు ఎప్పుడు కూడా ఉన్నత పీట వేస్తున్న పార్టీ. సో రామకృష్ణ గారు బీసీ సామాజిక వర్గానికి చెంది ఉండడం, ఈ దేవాలయానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని చైర్మన్ గా వేయాలనుకోవడం, అంతేకాకుండా అనుభవం ఉన్న రామకృష్ణను, ఉన్నత విలువలు ఉన్న రామకృష్ణ కూడా ఎన్నిక చేసుకోవడం అనేది సరైన నిర్ణయంగా భావిస్తూ, ఆయన కాలంలో, ఆయన కార్యవర్గ సభ్యుల కాలంలో ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. నూతనంగా ఎన్నికైన ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు అందరూ కలిసి సార్కు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి నూతన మండల కార్యవర్గం దయచేసి అందరూ ఒకరొకరు చెప్పుకోవద్దు. పార్లమెంటు సభ్యులు దయచేసి పాలక మండలి అక్కడ పోయినా అన్న ఆ సైడ్ పోయి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సపరేట్ చేయాలి సార్. దయచేసి అందరూ ఫోన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భోజనాలు ఏర్పాటు చేయడం అనేది అన్నా మీరే అన్నా దయచేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినారు. ఖచ్చితంగా అందరూ అందుకోసం నేను కొత్త తీసుకుంటున్నా. నేను ఆర్డర్ పెట్టినా చెప్పాలి అవి వాయిస్
పంపిస్తాను ఈ కార్యక్రమానికి పెద్దలు మంత్రివర్యులు తెలుగు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మా పిల్లప్పుడు పెళ్ళిళ్ళు ఈడ మొలమటమే సార్ మేము ఈడ మొలమటం 20, 10. రైతులకు నూతన పాస్ బుక్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్. నంద్యాల ఆసుపత్రి వద్ద శానిటేషన్ కార్మికులు ఆందోళన. ప్రతి మృతుడి కుటుంబానికి 1 కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. టౌన్ ఎస్ఐ హెచ్చరిక. ఇకపై మత్తు పదార్థాలకు పోలీసులు చెక్. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. నంద్యాలలో ఘనంగా బ్రహ్మానందీశ్వర స్వామి నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం.